ఏట అయిపోయింది. అరే సన్ని, ఈ సిగరెట్ లెక్కనే చూస్తుండగానే సంవత్సరం అయిపోయిందిరా. ఏం చెప్పావురా? ఊళ్ళో అందరు మారరు కానీ మనం మాత్రం ఏమాత్రం మారలే అని నువ్వు అనుకుంటానా వారా? మేమిద్దరం చాలా మారం, మాలో మార్పు కూడా వచ్చిందిరా. ఏంద్రా నీలో చాలా మార్పు వచ్చిందా? ఏ మార్పురా? అవునరా, ఇంతకు ఏ మార్పురా? మార్పు వీడు అంతకుముందు ఎట్లుండేరా? నీ లెక్కుండే, ఇప్పుడు ఎట్లున్నారా? ఊర వందలు ఎక్కున్నాడు. మార్పు వచ్చిందా లేదా? వచ్చింది. అయినా నీలో ఏం మార్పు వచ్చిందిరా? మార్పు నాలో. అంతకుముందు నాకు ఈ సిగరెట్ అలవాటు ఉన్నదారా? ఇప్పుడు సిగరెట్, గుట్కా, అమ్మాయిలు, లవర్లు, తాగుడు ఇదంతా కాదరా? వచ్చిందా లేదా నాలో మార్పు? చాలా మార్పు వచ్చింది. రేట్ చాలా మార్పు వచ్చింది. మీలాంటి దోస్తులు దొరకడం నా అదృష్టం రా, నా అదృష్టం. చాలా మార్పు వచ్చింది. మీ బతుకు లేడా? ఇదేరా మార్పు అంటే? అన్నగారు పోయత్త బాంచను. అగో మీరు ఎన్నే ఉన్న రానుల్లా. ఇళ్ళనే మంచి ముహూర్తం ఉందంట శోభనానికి. ఏమో కొర్రి శోభనం అంటే ఏడుకోబోతారు. నా వయసు ఏంది, నేనేంది? నా మనవనుకు నా మనవరాలకు కొత్తగా లగ్గమైంది కదా, ఇళ్ళ మంచి ముహూర్తం ఉందట. పోయి పన్ను పాలు ఊదిబత్తులు అగరబత్తులు పెట్టాలి కదా బెడ్ కాడ. ముసలోడు అది కత్తాడు, వాడు ఏడున్నాడో ఇంకతో. అయ్యో శోభనం అనగానే అది కచ్చింది. అత్తున్నాయి ఫీలింగ్స్, అత్తున్నాయి ఫీలింగ్స్, అత్తున్నాయి ఫీలింగ్స్. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎటు పోతానవే? సిగ్గు లేదా బాడకావు పోసి అంటున్నావు? నీ దొంగ దినాలు గాను. చీపురు బట్టి మొఖమంతా దూరితే తెల్లారి వరకు తెల్లగా అవుతావు. సమరికాకి మొక్కపోడా కరెక్ట్ మనిషి దొరికావయ్యా. పొద్దుగా లేచి గీడ 4 తవల కాడ పిట్టకు పెట్టినట్టు కూర్చుండకపోతే ఏదన్నా కట్టం చేసుకొని బతకచ్చు కదరా. తెలం దాకానేమో కావును భూతాలు తిరిగినట్టు రోడ్ల పన్న తిరుగుతారు. పొద్దున్న దాకానేమో ఈ చెట్ల కింద కూర్చుంటారు. నీ మొందరాలు దెంప అచ్చపోయేదాన్ని గెలుపుకుంటా ఇదో తేమిడి పెట్టినారు మున కొడుకురాలా. ఆగు ఈ చెట్టు కొట్టే పిట్ట సర్పంచ్ తోటి చెప్పి. మీ నోళ్ళ మన మీ నోట్ చూస్తే భూమే ఖరాబ్ అయింది. ముసలరా ఒక్క నెల లాగు మేము చూపిస్తాం. జాబ్గా అప్లై చేసిన. నీకెవరో జాబ్ ఇచ్చాడు? 10వ తరగతి 10 సార్లు చదివిండ్రు. నీ పాస్ వల్ల నా తావుడు. ఒక్కొక్కని పన్నుకు పావు కిలో పాస్ వెళ్తుంది. ముఖాలు చక్కగా గడగరు. పొవాకులు అంటారు, ఈమళ్ళు అంటారు, సిములలు అంటారు. అంతా మొరికాడ ఉంచి అంతా ఎర్రగా అయింది. రౌతం అడుగులు కట్టినట్టు. ఏమన్నా అంటేనేమో మాకు పని ఉన్నది, ఇటు పోతాను అటు పోతాను అంటారు. సిగ్గులు ఎవరో కొద్దిగానన్నా మీకన్నా చిన్నోళ్ళు లగ్గాలు చేసుకున్నారు, పోరగంట కన్నారు, అయిందో కాందో పని చేసుకొని బతుకుతారు. ఏమన్నా కష్టం చేసుకొని బతుకుతాయిందిరా? చెప్పు బావకి బాడకావులకు ఈ నొల్లమన్నా మాట వింటలేరు. లగ్గం అంటే పెద్ద పని అనుకుంటానా వానే? నేను తలుసుకుంటే నలుగురిని వేసుకుంటా. నలుగురిని ఎవరని చేసుకుంటావురా? పిల్లతాలునా? నీ సాతగన్నట్ల మన్నవాడ. నువ్వు మొగను అయినాక నీ మేనవా బిడ్డ ఇంకోతో ఎట్లా లేచిపోతుందిరా? మూతి మీద మీసం ఉండగా అయిపోయినారా? కట్టపాడి కట్టం చేసుకోవాలి, ఏదో ఇంత వెనుక ముందు వేసుకోవాలి. కానీ నీ సాతగన్నట్ల మన్ను ఇది అట్లా మొగోడట ఇంకా నలుగురిని చేసుకుంటాడట. సిగ్గులు ఉండాలి కొద్దిగానన్నా. అవునే ముసదానా, లగ్గమైన కాంచెల్లి సిద్ధుగా కనబడుతున్నాడు. ఎటువేండు? ఆయనకి లగ్గమే 6 రోజులు అవుతుంది కాదురా. 6 రోజులకే యువతలకి వెళ్ళి అన్నవా? ఆయన గురించి అయ్యగారిని అడుగుటానికి పోయినా. అయ్యగారా? ఎందుకు? ఎందుకంటే ఏందిరా, లగ్గం ఒక్కటి కాగానే అయిపోయానా? లగ్గం తర్వాత ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి నీకు తెలుసారా? నువ్వంటే ఏమిలాడ రాజన్న కోయిల్లాగా ఏడవన్నం అంటావు, ఏ గిడిచిన ఆడుకావు. ఆయనకి లగ్గం ఆయే వెనక సీరు కార్యక్రమాలు ఉన్నాయా? ఇవాళ శుభకార్యానికి మంచి ముహూర్తం ఉన్నది అట్రా. ఇవాళ ఎట్లైనా చేసి వాళ్ళ పని మీదనే ఉంచుతా. మీతోటి ముచ్చట పెట్టుకుంటుంటే ఆడ గడియలు ఎత్తిపోతాయి. పోవాలి నేను. అంటే మనకి 31st దావతో, సిద్ధు గారికి ఫస్ట్ దావతో. అంటే మన సిద్ధుగాడు 31st దావత్కు రాడన్నమాట. ఎందుకు రాడు? ఒక్కని చెప్తే ఖచ్చితంగా అత్తడు.
దేవన్నా దేవనా దేవనా ఏందిరా ఇప్పుడు అన్నమేంది అవతల కొంపలు ముచ్చుకపోతాయి. ఏందిరా ఇలా 31 కాదురా తెలంగాణ నిద్ర ఉండదని కాసేపట్లో ఒరిగినరా. తర్వాత ఎరుగుదు కానీ ముందు లేనా అవతల కొంపలు కొల్లేరైతానే లే ఏందిరా ఏదో చెప్పు అన్న ఇలా 31 దావతు చేసుకున్నారు ఉందా లేదా? గద్దప్తారా అన్న సిద్ధుగా లేకుండా మన దాదాపు చేసుకున్నాం అన్న. చేసుకోలే. అన్నా మరి ఇప్పుడు రాడటనా ఎందుకురా? ఇలా 1 ఫస్ట్ నైట్ అట అన్న. అవునా అని కొత్తగా లగ్గమైంది కాదురా. అయినా వాడు శోభను విడిచిపెట్టి వస్తారా మన దగ్గరికి. దీనికన్నా ముఖ్యం అదే కాదురా. కావచ్చన్న సంవత్సరంలో ఇలా ఆఖరి దినం వాళ్ళు లేకుండా మనం ఇప్పుడు దావత్ చేసుకున్నావా నువ్వే ఎత్తున్నా తెలియదు వాడు ఖచ్చితంగా రావాలి. అవునన్నా వాడు రావాలంటే నీ ఒక్కని వల్లనే అవుతుంది అన్న అంతే. అంతే అంటవారా? అన్నా అడ గడ్డం లేదన్నా మీ సంగు లేదన్నా సగం ఉన్నది. అరే మీరు అన్నీ ఏర్పాటు చేయర్రి, నేను పోయి సిద్ధిగాని తోలుకొని వస్తా. వాడుకావు ఎటు పోతున్నావురా? కొత్తగా లగ్గమైంది ఫోన్ నుంచి ఎటు పోతున్నావు? అది ఒక్కటి భయపడదారా? అసలు నువ్వెటు పోయినావే పొద్దుగా లేచి దాన్ని విడిచిపెట్టి? నేను గయ్యగారి దగ్గరికి వస్తాను కానీ ఇవన్నీ ఎందుకు రోడ్డు మీద ముచ్చట్టుగా నువ్వైతే ఇంటికి రా, నీకు చెప్తా పని. ఏం లేదే పాల ప్యాకెట్ కోసం పోతాన్నా. నీ పాల ప్యాకెట్ అగ్గిదాలుగా తర్వాత తెచ్చుకొని సాయం అవుతురు కానీ చంద్రబాబుడు నువ్వైతే ఇంటికి రా చెప్తా. ఏంటిదే నువ్వు రారా వాడుకావురా? అంత అర్జెంట్ ముచ్చటేందే? ఇది ఏమిటికి మొత్తన్నావురా? అత్తగారు బండి పెట్టేదాకా ఆగితే ఇంద్ర బాడుకావు. ఏమో చిన్న పొరగానే లెక్క ఇనుప సామాన్ అమ్ముకుంటాం లెక్క గీ మన సైకిల్ పట్టుకొని తిరుగుతున్నావు. దుకాణం దూరం ఉన్నది కానీ అసలు అంత అర్జెంట్ ముచ్చటేంది నాకు? ఇగో అంతేలా నాడు అంతేలేదు ఇంతలేదు నువ్వా నేను వస్తానా? చెప్పండి రా. ఇప్పుడు నువ్వు తినాల్సిందికి చావకాయలు కాదే మామిడికాయలు. పొద్దున్న నుంచి ఎటువైనా ముసల్దానా అప్పటి నుంచి చూస్తానా. నేను అయ్యగారి దగ్గరకు వచ్చిన్నే ఇవాళ మీ శుభకార్యానికి మంచి ముహూర్తం ఉంది అన్నాడు. ఇగో ఆ బాడకావు సిద్ధుగానికి ఇక అవన్నీ ఏం తెలియదు. అట్టి తిరుగుతూ గాడిది కొడుకు. ఇగో అన్ని కొంగున కట్టేసుకో, అన్ని నువ్వే చూసుకోవాలా. ఇక ఆడు మగబాయి ఆడగానికి నేనేం చెప్తా, నువ్వు ఆడదాన్ని కాబట్టి చెప్తాన్నా. వినబడ్డది కదా? అది కాదే ముసల్దానా, కొత్త కొత్త కదా నాకు భయం అవుతుంది. ఇగో కొత్త కొత్తగా కట్టిన భయం అవుతుంది. ఇక 2-3 రోజులు అయినంటే అదే అలవాటు అవుతుంది. నీకు అన్నీ చెప్పాలా? నీకేం తెలివండే నెత్తిలో పూలు పెట్టుకొని పెరుగులకు లిప్టిక్ పెట్టుకొని కూర్చున్నావా? అబ్బో ఎన్ని చూస్తలేరు ఫోన్లలో ఫేమలు ఫేమించుకున్నాయి. మీకాట ఇంకా ఏం తెలియదు అనబట్టి ఈ కాళ్ళ ఫోన్లకే బాగా ఎరక ఫేమలు ఫేమించుకుంటూ ఎన్ని చూస్తలేరు. మా అప్పుడు ఏది లేదు. అబ్బా ఎంత ముద్దుగా తయారైనవే. నిన్నిప్పుడు మా సిద్ధిగాడు చూసానా అంటే వచ్చేది మొన్న వచ్చేది. చికెన్ అన్న వచ్చేదాకా అసలు ఇడిచిపెట్టలేదురా. మా ముసలి దాంతో మరీ నొల్లి పెట్టుకొని 1/2 గంటలో పంపిస్తాను తీసుకొచ్చాడు. ఆగురా అన్న, నేను ఇప్పుడే చెప్తానా,
మీ అందరికి తెలుసు ఇవాళ నాది అన్న ప్లీజ్ 31 నాడు మిమ్మల్ని డిసప్పాయింట్ చేద్దాని వచ్చిన 2 పెగ్గులు తాగిపోతాను నన్ను తొందర పంపించాలి మరి మంది ఎక్కువైంది అనుకో ఓకే మొదలు పెట్టి ఆశయం ఎందుకు నువ్వు వస్తావని నేను ఓ రబయ సిల్క చీర కట్టుకుంటేనే ఓ రబయ సిల్క చీర కట్టుకుంటేనే ఓ రబయ ఓ నాయనా తమ్మి ఇలా 31 ఇది ఫస్ట్ నైట్ ఏం కలిసి వచ్చిందిరా అన్న మనం అనుకున్న 2 పెగ్గులల్లా ఒక పెగ్గు అయిపోయింది ఇంకొక పెగ్గు ఉన్నది ఆయనతో ఒక పెగ్గు నేను తాగింది అనుకో ఏ ఇంటికడ నా పిల్లలు నా కోసం చూస్తాను కావచ్చు నువ్వు వస్తావని నేను ఓ రబయ సిల్క చీర కట్టుకుంటేనే నువ్వు అరే దేవన్న మీరు అందరు మంచిగా 31 దావతూ ఫుల్ ఎంజాయ్ చేయర్రి ఇక నాది 1 పెగ్గు అయిపోయింది ఆల్రెడీ ఇక 2 పెగ్గు నేను ఇంత లేపి ఇంటికి పోతా నాకు అక్కడ ఇంపార్టెంట్ పని 2 పెగ్గులు అయిపోతావురా ముచ్చటగా 3వ పెగ్గులు అయిపోవాలి అట్లయితే నీ శోభనం సక్సెస్ అవుతుంది అసలు ఇవాళ నీ శోభనం అంతే అంటావా అంతే అంతేనా అంతే ఏమో నాకెంత అరే నాకెందుకో భయం అవుతుంది భయం లేదు లేదా అంతే అంటావా ధైర్యంగా ఉండాలి ఇప్పుడు ఫస్ట్ నేను లోపలికి పోతా లోపలికి పెట్టి డోర్ ఎత్తా అంతే కదా అంతే డోర్ వేసినాక ఏం డోర్ చేయాలి? వేసినాక మెల్లగా మీద అది చేసింది లైట్ బంద్ చేయాలి లైట్ బంద్ చేస్తా లైట్ బంద్ చేసినాక అది కూడా మేము చెప్పాలరా లైట్ బంద్ చేసినాక అంతేనా ఏమరా తమ్మి 3 పెగ్గులైన 4వ పెక్కున్నావు మరి శోభనం ఉన్నదా లేదురా వస్తున్నాయి ఫీలింగ్స్ ఏంద్రవ బార్కవ్ ఏమత్తన్నైరా ఏమత్తన్నైరా ఇంటికో బార్కవ్ ఇంటికో నేను సిగ్గులు ఎదురా మానవులు ఎదురా ఇజ్జతులు ఎదురా ఇక్కడ పోర్ను ఒక్కదాన్ని ఇడిచిపెట్టి కాదు ఇలా లాస్ట్ సంవత్సరం అయిపోతుంది కదా ఇలా 31 లే బార్కవ్ నువ్వు ఇంటికోరా చెప్పు బట్టి చంపుతా నేను ఒట్టేమన్ను ఒరి దేవిగా సవర్కాకి మూతి బాడుకావు ఇప్పుడే నిద్ర ముఖం వేసి గిట్ట చూస్తున్నావు ఇక నువ్వు పొద్దువిక దాకా ఏముంటావురా ఏడవంటావో బజార్ల పన్న బాగా తాగి అర్ధగంటలు అత్త అమ్మాయిని తీసుకొని పోతాను ఇటు లేని నేను తాగన్నావు ఇండియాలో కార్యం ఉన్నది నువ్వు అన్ని చూసినాడు చేసినాడు నీకు తెలియదారా బాడక చెప్పు అటు చంపుతాను నేను వచ్చే మనకి మంది ముంగట ఏం చేయాలి పోరని ఇచ్చేసాను ఊకుంటున్నా ఇగో నేను అప్పుడే 2 పెగ్గులు తాగిన తర్వాత ఇక నాది శోభ ఉన్నది పోతా అని చెప్పిన వీళ్ళే ఇగో ముచ్చటగా 3వ పెగ్గు అయితే నీ పెళ్ళిన దగ్గర నువ్వు అని నాకు 4వ పెగ్గు ఎక్కిచ్చిర్రే బామ్మ సిగ్గులేదా అలా మీ అయ్యగాడు అడ్డు పట్టించుక రావాలని గిర్నికాడ ఎదురు చూపుతాడు అక్కడ ఇంటికాడ పండిసి పెట్టి సోపతి గారితో తాగుతున్నావు నీకైతే ఆయింతక బుద్ధి లేదురా సన్నిగాడైతే ఏమన్నాడు రాజన్న కోయిల్ లాగానే మొత్తం ఏమి తింటున్నారా బాడుకోకి ఇంత తిట్టు ఇష్టంగా ఇది చెప్పను కానీ మా నాన్నమ్మ తిడుతుంది ఇంత ఒక పెగ్గు తాగిపోతా పెగ్గులకి ఇక్కడ నడువు నువ్వు
నీ బాడుకోవాలని వాళ్ళ మన్ను వాడ నీ సోపతులు వాళ్ళ మన్ను నీ సోపతుల్లో మొన్నారని తెంప ఇంకోసారి ఎవడన్నా సిద్ధుగాడు నాకిట్లా కత్తిరి చీపురు పట్టి మొక్క మీద చంపుతా మీ సోపతులు మొన్నారని రా బాడుకోరా బండికి తడుతుంది రా ఇప్పుడు అది ఇంకా నాకు బాడుకోవాలి అశోకవనంలో సీత లెక్క చూస్తాను రా బాడుకావు గిట్ల చెప్తావు ఎందుకే నేను నీ మనవన్నే పెయిన్ తర్వాత నీ అవమ్మ తాత లెక్క మొత్తం తాత లెక్కనో గీత లెక్కనో కానీ నాకు తెలియదారా నువ్వు 2 పెగ్గులు ఎత్తేనే చుట్టూ చాపుకొని అంటావు ఆ రోజు పోయిన సంవత్సరం కొత్త సంవత్సరం రోజు గిట్టనే తాగి లచ్చక్కోళ్ళ గద్దె మీద వన్నవా ఆయన ఇదిరాలకెళ్ళి జారిపడ్డావు నీ నోట్లో మన్నువాడా తుప్పని ఉంచిపోయి లోకం అంతా నీ అవ్వ అల్లం గట్ట ఇవి అవుతాయి కానీ నేను ఇప్పుడు అడిగి పోతా పోయినాక ఫస్ట్ లైట్ బంద్ చేస్తా లైట్ బంద్ చేసి లోపలికి పోతా తర్వాత ఇక నేను చెప్పు చీపురు పట్టి నీ ముఖం అంతా దుట్ట బాడు ఈ మంది ముంగట్ నేను అరనాడు నీ పేరు దొంగ బాడుకావులాలా ఇవ్వాలి శోభనం అంటే కళ్ళు తాగుతానని తీసుకొచ్చినారు నీ కళ్ళు గంగ గోదావరి నిండా నాడు బాడుకన్నాడు ఓ బాడుకా నేను చెప్పులు పట్టుకరా నీ పేరు నిలబెడుతున్నా ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏమిటి?